సార్ మాట్లాడండి. వీడియోలో దాని మధ్యలో చూడండి కెమెరా చూడండి. నిన్న ఆదివారం 28వ తారీఖు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా మన బోధనకు సంబంధించి మన కోటగిరి వివేకానంద హై స్కూల్, మన బిలోలి పక్క రాష్ట్రము బిలోలి మహారాష్ట్ర ఇంటర్నేషనల్ సన్షైన్ స్కూల్, ఇలా సాలోరా గ్రామం నుంచి బోధన నుంచి పలు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నో రాష్ట్రాలు ఎన్నో కంట్రీలు వచ్చాయి. అందులో భాగంగా మన విద్యార్థులకు 32 మందికి పథకాలు వచ్చాయి. ఆయా గ్రూపులలో కథాస్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 32 మందికి మెడల్స్ వచ్చాయి. అందుకు మనకు గర్వంగా ఉంది. ఈరోజు మీడియా ప్రతినిధులు పిలిచి చూపిస్తున్నాము. చిన్న చిన్న పిల్లలు ఈరోజు ఈ రకంగా కష్టపడి మనకు వివేకానంద స్కూల్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు. ఎందుకని చెప్పేసి మీడియా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి. ఎందుకని చెప్పేసి ఈరోజు పిల్లలు ఈ రకంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో కరాటేని ఒక భాగంగా స్పోర్ట్స్ ఒక భాగంగా కరాటేని మిక్స్ చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. ఇలాగే బోధన సంబంధించి 32 పథకాలు అంతర్జాతీయ స్థాయిలో 32 పథకాలు సాధించడం బోధన చరిత్రలో మొట్టమొదటిసారి. ఈ శిష్యులందరూ చాలా ఓపికగా చాలా ఏమంటారంటే చాలా స్ట్రగల్ చేశారు, చాలా కష్టపడ్డారు. కాబట్టి వీళ్ళకి పథకాలు రావడం జరిగింది. మాకు స్కూల్ యాజమాన్యం కూడా చాలా బాగా సహకరించారు. మన వివేకానంద స్కూల్ మన శ్రీనివాస్ గారు చాలా బాగా సహకరించారు. ప్రతి ఒక్క పిల్లవాడిని మోటివేట్ చేయమని చెప్పేసి మరి ఆ తర్వాత మహిళలకి ఆడపిల్లలకి కూడా మన కరాటే పల్లవి అందరికి తెలిసిందే. కరాటే పల్లవి కూడా చాలా కష్టపడింది ఆడపిల్లల కోసం. వాళ్ళకు కథాస్ నేర్పించడం, సార్ ఆడవాళ్ళు కూడా ముందుకు ఉండాలని చెప్పేసి ఆమె కూడా చాలా కష్టపడడం జరిగింది. మహిళలు కూడా ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఆమె కష్టపడుతుంది. సో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల మీద ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో అలా నిషేధించడానికి ఇది ఒక చిన్న వ్యూహం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఆడపిల్లలు అంటే ఎలా ఉంటారు, గుడిలా ఉంటారండి. చూడండి మా పిల్లలు ఎలా ఫైట్ చేస్తారంటే వీడియోస్ పంపిస్తాము. మేము ఏదో ఇలా ఫోటోలు పట్టుకుని కప్పు పట్టుకోవడం కాదు, వాళ్ళు ఏ రకంగా ఫైట్ చేశారు స్టేడియంలో వీడియోస్ పంపిస్తాము. మీరు ప్రజలకు చూపెట్టండి. మీ పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా తయారు చేయాలని చెప్పేసి సార్ దాదాపు 32 మందిలో మాకు దాదాపు 16-17 గోల్డ్ మెడల్ వచ్చింది సార్. సెకండ్ ప్లేస్లో ఒక 8 మంది వచ్చారు. బ్రాంజ్లో ఒక 4-5 వచ్చింది సార్. మొత్తం 32 పథకాలు వచ్చినాయి సార్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్. పక్క రాష్ట్రం ఫైట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చినాయి సార్. వీడియోస్ పెడతాము, మీరు చూడండి అసలు పిల్లలు ఎలా కష్టపడ్డారన్నది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. అందరికి కంగ్రాట్స్ సార్. పేర్లు చెప్పాలి, అదే మెయిన్ చెప్పాలి. మళ్ళీ చెప్తుర్లేండి షార్ట్గా. సార్ వీడియోలు పంపిస్తాం, అది ఇది చెప్పకండి సార్. వేరే చూడు ఉన్నది చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. లేదు మేడం డాలి. రైట్ ఓకే అమ్మా స్టార్ట్. సార్ చూడండి. Good evening to one and all. Today we have gathered here for the celebration of karate medals, gold medals winners and as well as silver and bronze medal winners, those who have participated in the international level karate championship. So I congratulate one and all those who are winning medals, and I request all the parents to focus on their kids' talents, interior talents. You must encourage them, especially for girls. Nowadays in the society there are so many events are happening, so
especially for girls, they must be learned. They must learn this type of martial arts to protect themselves from the different kinds of attacks, acid attacks or some other attacks, rape attacks or whatever it is there. So I request all the girls' parents, especially boys, no problem, they can have security. But I request all the girl parents, whoever are there, they must be forward and they must force their children to learn these martial arts. And martial arts is also attached to the curricular, extracurricular activities in the రైట్ చెప్పండి along with the academic studies, they have learned these martial arts also. So I congratulate one and all, and especially I am very thankful to our Karate Kayum sir and as well as Pallavi madam for giving more support to our children and as well as for us also. They have supported a lot. Last year also our children got 5 gold medals from our school. This year we got approximately 10 gold medals and 4 silver medals, 2 bronze medals. So we are very proud to say that our children have participated in this competition and won the medals, and we are very proud of that. Jai Vivekananda. Vivekananda says that all power is within you. You can do anything and everything. And if you learn physically anything, you can learn anything in the world, whatever it is there. So you believe that concept and go forward, don't go backward. And every child must be like a lion and a tiger, so that they can go forward in their future and they can become successful. We should not be afraid of anything. That's why only Swami Vivekananda says, be not afraid of anything. You can do anything and everything, and don't wait for anything until you reach your goal. That is the foundation set by Swami Vivekananda. Once again, we are very thankful to our Kayum sir and as well as పాపం డబ్బులు మాట్లాడుతుంటే సార్ కరాటే అనేది పల్లె సీమల్లో కూడా వెళ్ళాలి. పాపం చాలా తక్కువ ఫీజు తోటి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఒక తపంతోటి ఇద్దరు మాస్టర్స్ ఇప్పుడు మాది రూరల్ ఏరియా కుగ్రామం పల్లె సీమలు కూడా వచ్చి తక్కువ ఫీజుతో వాళ్ళు కరాటే నేర్పుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎంతో కొంత మరి ప్రభుత్వాల యొక్క సేవలు గుర్తించి సహాయం చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి సార్. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ పేరు చెప్పండి చూడండి బేట ఇన్స్టిట్యూట్ పేరు చెప్పండి సార్ చెప్పండి చిట్టి సార్ అమ్మాయిలకు రైట్ సార్ దృఢంగా ఉండేలాగా చేస్తూ వాళ్ళు సాధిస్తారు. అందరూ కృషి ఉంది. మరియు స్కూల్ యాజమాన్యం వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మిగతా పేరెంట్స్ కూడా పిల్లల్ని చూసి స్ఫూర్తి పొంది పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి, ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళకు రేపు సమాజంలో వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలు కానీ ఏవి కానీ వాళ్ళు ఫిజికల్గా ఉంటే ఏ దాన్నైనా ఫైట్ చేయగలరు. ప్లస్ వాళ్ళు ఫిజికల్గా ఉంటే మెంటలీగా కూడా బలంగా ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కూడా స్ఫూర్తిగా ఆలోచించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని మరియు కరాటే ఇన్స్టిట్యూట్ వాళ్ళని మరియు యాజమాన్యం వాళ్ళని ధన్యవాదాలు చెప్తూ కంగ్రాచులేషన్స్. విత్ ఇన్స్టిట్యూట్ ఎన్ని మెడల్స్ సాధించారు? ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ పేరు, తర్వాత ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు, ఎంతమంది గోల్డ్, ఎంతమంది బ్రాంజ్, అవన్నీ చెప్పేసి చెప్పండి. ఫిగర్ చెప్పేసి దాని తర్వాత వేరే పేరెంట్స్ అంతర్జాతీయ స్థాయి రాష్ట్ర కరాటే పోటీలు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం హైదరాబాద్లో నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా మన బోధన చెందిన విద్యార్థులు 32 మంది పథకాలు సాధించారు. అందులో 12 గోల్డ్ మెడల్, 10 ఏమో సిల్వర్ మెడల్, తర్వాత 8 బ్రాంజ్ మెడల్, మొత్తం 32 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ రకంగా పిల్లలు చాలా కష్టపడ్డారు. మా సంస్థ పేరు స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, బోధన్ స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. నా పేరు షేక్ కయ్యూమ్.
So I'm Chief Instructor of Okinawa Martial Arts Academy and International Shaolin Ninja Kung Fu Chinese Martial Arts Organization. ఈ సంస్థ నాకు అప్లికేషన్ ఉంది. నేను లీగల్గా ప్రతి గ్రామంకి వెళ్ళి స్కూళ్ళను పక్క రాష్ట్రాన్ని కూడా ఇంటర్నేషనల్ సర్వీసెస్ స్కూల్ కూడా వెళ్తున్నాను. అక్కడ నుంచి కూడా పిల్లలు పథకాలు సాధించారు. వాడు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. సార్ ఇప్పుడు మీరు మెయిన్గా పిల్లలకి ఏం చెప్తారు, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు చెప్పేసి. సరే పిల్లలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సార్ మీ ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి పిల్లలకి ఇంకా మిగతా పేరెంట్స్కి ఏం చెప్తారో అది చెప్పండి. సార్ నేను ఇప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కథాస్ విభాగంలో పాల్గొన్నారు. రేపు వాళ్ళు ఫైట్ విభాగంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయికి వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళ పేరెంట్స్ సహకరించాలి. మిగతా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఆడపిల్లలకి కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇలాంటి శిక్షణ ఇవ్వాలి. మా దగ్గర ఫైట్ చేసినటువంటి అమ్మాయిలు 2-3 చాలా బాగా ఫైట్ చేశారు. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వేరే పేరెంట్స్ కూడా తీసుకొని మీ పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్ వైపు మీరు ప్రోత్సహించాలని చెప్పేసి మనవి చేసుకుంటాం. సార్ ఒక్కసారి కేక్ సౌండ్ ఇస్తారా? కేక్ బాయ్స్ इधर आओ बेटा, अम्बा इधर आओ, बच्चे की तरफ इधर आओ, ए मत मारो, बच्चा की तरफ इधर आओ, बच्चा की तरफ इधर आओ जो। అమ్మాయి నువ్వు కూడా వచ్చేసి అమ్మా నువ్వు కూడా అమ్మా थोड़ा थोड़ा इधर हटो, यहाँ देखो इधर देखो। చేస్తారు కానీ